గురించి చెప్పు. మధు, బిందు మాట్లాడండి. అలా గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ హ్యాపీ గణేష పండుగ శుభాకాంక్షలు. చెప్పు మదా. వినాయక చెప్పు. వినాయక చవితి శుభాకాంక్షలు. మా అమ్మమ్మ ఊర్లో మేము పండుగకి వచ్చినాం. మేము ఎలా పండుగ చేస్తాము, ఏమేమి పూజ చేస్తాము అంతా చూపిస్తాము. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమేమి చేస్తాము వీడియోలు అంతా చూపిస్తాం చూడండి. ఇప్పుడైతే మధు, బిందు వేసుకునే డ్రెస్ బట్టలు, పండుగ కొత్త బట్టలు వేసుకోండి చూడండి. ఈ అమ్మ మధు సూపర్ డ్రెస్ వచ్చి సూపర్గా ఉంది. మధు డ్రెస్ ముందు సూపర్గా ఉంది, కానీ ఆ అమ్మకి అదే డ్రెస్ ఇష్టమంట. ఎట్లుండే చెప్పండి ఆమె డ్రెస్ గురించి చెప్పు. మధు, బిందు మాట్లాడండి. ఈ అమ్మది మధు డ్రెస్, ఇది బిందు డ్రెస్. బిందు ఇక్కడ చూస్తాను లేదు, ఇది ఇక్కడ చూడండి. అన్ని స్టాప్ ఇక్కడ చూడండి. పూజ అయితే చేస్తే పూజ చేసుకుని హ్యాపీగా అయితే ఉండము. మా కూతుర్లు అయితే ఫోటోలు, వీడియోలకి అయితే సెల్ఫీలు అయితే ఇస్తూ ఉన్నారు. చాలా హ్యాపీ అనిపించింది. గణేష్ పండుగ అయితే అంటే మా అక్కల ఊరికి వచ్చినాము. అందుకే పండుగ పూజలు చేసుకుని బాగా హ్యాపీగా ఖుషీగా ఉన్నాము. వాళ్ళంతా నేను కొట్టాలని రిటర్న్కి అయ్యి, కానీ ఇప్పుడైతే నాగులకి మేము పూజ చేస్తాము. ఎలా చేస్తాము ఏమి చూడండి.
యాక్చువల్లీ పూజ చేసేటప్పుడు మాట్లాడకూడదు. నేను బ్యాక్గ్రౌండ్లో అయితే వాయిస్ ఇస్తున్నాను, ఎందుకంటే మీకు తెలియాలి కదా ఈ పూజ ఏమనేసి. గణేష్ పండుగ అయితే ఫస్ట్ వచ్చి నాగులు పూజ చేసి, నాగులు పూజ అయిన తర్వాత పుట్టుకు పూజ చేసి మీకు కిందంతా పూజలు అయితే చేస్తారు. అది మీకు చూపించాలనేసి లాస్ట్ ఇయర్ చేసినాను. అది మా ఊర్లో. ఇప్పుడైతే మా అక్కళ్ళ ఊర్లో అయితే మేము పూజకు వచ్చినాం పండగకి, దానికి అందుకే ఇక్కడే పూజ అయితే చేస్తున్నాం నాగులకి. ఇట్లా దారం అయితే 3 సరిలే సుత్తి కట్టేది ఆ నాగులకి అయితే. చూడ ఆల్రెడీ మా అక్క మొదలే ఎప్పుడో వచ్చి పూజ చేసేసినారు ఊర్లో. మేము వచ్చింది కొంచెం లేట్ అయిపోయింది, అయినా సరే అనేసి చేస్తున్నాము. యాక్చువల్లీ ఫస్ట్ లేస్తేనే చేయాల, కానీ మా ఊర్లో అయితే కొంచెం లేట్ చేస్తారు. కానీ మా అక్కల ఊర్లో అయితే మార్నింగ్ వచ్చేసినారు చేసేదానికి. పర్వాలేదు, బాగుంది పూజ. అంటే మాకు మొదలే ఇంకొక ఫ్యామిలీ వచ్చి చేస్తూ ఉంటారు, వాళ్ళని చూస్తే మేము అలాగే చేసుకొని పోతాము. దారం వచ్చేస్తుంది అనుకోండి, మళ్ళీ దారం ఏం రాలేదు అట్లే కట్టేస్తాము. పర్వాలేదు. మా మీట్ అయితే మా కూతురు అయితే నేను చేయాలనింది, అంటే 3 సుట్లు సుట్టాను అనింది. సరే అనేసి సుత్తమని ఇడిచినాము. సుత్తా ఉన్నది. అలాగే అక్కడైతే నాగుల దగ్గర అయితే పూజ అయితే ఫినిష్ చేసుకొని నెక్స్ట్ పుట్టు దగ్గరికి పైసి పూజ చేసుకుందాం అనుకున్నాము. పుట్లు అయితే అక్కడ పూజ చేసి పాలు గిన్నె వేసుకోవాలనేసి ఇస్తున్నాము. చూడండి, ఇప్పుడైతే మనమైతే పుట్టు దగ్గరికి అయితే వచ్చేసినాము. పుట్టు దగ్గర అయితే పూజ అయిన తర్వాత అప్పని పిల్ల అయితే గణేష్ని పెట్టింటారు పక్కూరులో. మా అక్కోళ్ళ ఊర్లో పెట్టిన గణేష్ని అయితే ఈ గణేష్ని, కానీ ఒక జాగాలో కాదు 3-4 జాగాలు అయితే గణేష్ని అయితే పెట్టినారు. నాకైతే ఈ గణేష్ అయితే చాలా ఇష్టమైంది, అందుకే ఇక్కడైతే ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాను. ఫ్రెండ్స్, కొన్ని రోజుల నుంచి లెంత్ వీడియోలు పెడతాం లేదు, వర్క్ బిజీ వల్ల. కానీ ఇంకా ముందు లెంత్ వీడియోలు అప్లోడ్ చేసేదానికి ట్రై చేస్తాను. నాగరాజ్ తెలుగు లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుండా మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్.